స్కూల్లో పనిచేసే దీపిక రాత్రవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తన భర్త తన స్కూల్కి వెళ్ళి ఆరా తీశాడు, అక్కడ కూడా లేదు. ఏ బంధువుల ఇంట్లో కూడా తన ఆచూకీ తెలియలేదు. భయంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య కనిపించడం లేదని కంప్లైంట్ చేస్తాడు. ఇంతకు దీపికకు ఏమయ్యింది? ఆమె అందమే ఆమెకు హాని చేసిందా? రీల్స్ చేసే అలవాటు తన జీవితాన్నే మలుపు తిప్పిందా? ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ క్రైమ్ స్టోరీని స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. కర్ణాటకలో దీపిక అనే 28 సంవత్సరాల ఒక మహిళ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. దీపిక భర్త పేరు లోకేష్. వీరికి 6 ఏళ్ల బాబున్నాడు. భర్త కొడుకుతో దీపిక చాలా హ్యాపీగా ఉండేది. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్గా ఉండేది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేసేది. చూడడానికి అందంగా ఉండే దీపికకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. అయితే 2024 జనవరి 20వ తేదీ ఎప్పట్లాగే ఆ రోజు కూడా దీపిక స్కూటీ మీద స్కూల్ కి వెళ్ళింది. ఆమె ఉండే గ్రామం పేరు మాణిక్యహల్లి. ఆ గ్రామం నుంచి స్కూల్ కి వెళ్ళాలంటే స్కూటీని తీసుకొని బస్ స్టాండ్ కి వెళ్లి అక్కడ ఆ స్కూటీ పార్క్ చేసి బస్ ఎక్కి ఆ స్కూల్ కి వెళ్ళేది. అయితే జనవరి 20వ తేదీ తన భార్య ఫోన్ చేస్తుందని ఆమె భర్త ఎదురు చూస్తున్నాడు. కానీ దీపిక అతనికి ఫోన్ చేయలేదు. ప్రతిరోజు భార్య అతనికి చాలా సార్లు కాల్ చేసేది. ఇప్పుడే స్కూల్కి చేరానని, ఇప్పుడే క్లాస్ అయిపోయిందని, ఇప్పుడే లంచ్ అయిపోయిందని ఇలా చాలాసార్లు దీపిక లోకేష్కు కాల్ చేసేది. కానీ ఆ రోజు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. లోకేష్ దీపిక కాల్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఛార్జింగ్ గిట్ట పెట్టడం మర్చిపోయిందేమో అని అనుకున్నాడు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే పక్క వాళ్ళ ఫోన్ తీసుకొనైనా ఫోన్ చేయొచ్చు కదా అని కూడా కోపానికి వచ్చాడు. సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి వస్తుంది కదా, అప్పుడు మొత్తం కడిగేద్దామని మనసులో అనుకొని అలాగే ఊరుకుండిపోయాడు. రాత్రి 8 గంటలు అవుతున్నా ఇంటికి చేరకపోవడంతో, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో భయంగా తను పనిచేస్తున్నటువంటి స్కూల్కి వెళ్ళి నా భార్య ఎక్కడా అని ఆరా తీస్తాడు లోకేష్. దీపిక మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోయిందే అని వాళ్ళు చెప్పారు. కానీ దీపిక మాత్రం ఇంటికి రాలేదు. అసలు తనకు చెప్పకుండా ఎక్కడికి కూడా వెళ్ళదని అతడు ఆలోచనలో పడ్డాడు. ఏదైనా ఫంక్షన్ గిట్లా ఉందా, ఎవరైనా చుట్టాలు పిలిచారా అని ఆలోచించినా అలాంటిదేం లేదని తెలిసింది. వెంటనే బంధువులకు ఫోన్ చేసి దీపిక గిట్లా మీ ఇంటికి వచ్చిందా అని అడిగాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో అతనికి అస్సలు తెలియలేదు. ఇక ఇలాగైతే కాదని అదే రోజు రాత్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు ఈ కేసు గురించి విచారణ ప్రారంభించారు. పోలీసులు మొదట స్కూల్ కు వెళ్లి ఆమె ఎప్పుడు స్కూల్ వచ్చింది, ఎన్ని గంటలకు స్కూల్ నుంచి బయటకు వెళ్ళిందని ఆరాధిస్తారు. ఆ రోజు దీపిక స్కూటీ పైనే స్కూల్ కి వచ్చింది. అసలు అంత దూరం నుంచి స్కూటీలో ఎందుకు వచ్చింది, హాఫ్ డే లీవ్ పెట్టి స్కూటీలో ఎక్కడికి వెళ్ళింది అని పోలీసులు, ఆమె భర్త, కుటుంబ సభ్యులు వెతకసాగారు. అయితే ఆమె ఎవరినో కలవడానికే వెళ్ళిందని, ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు పక్కా ప్లాన్ తోనే ఆమె వచ్చిందని, అందుకే స్కూటీ తెచ్చుకుందని ఆలోచించారు. ఆమె ఫోన్ కాల్ లిస్టు మరియు లొకేషన్ అన్ని వెతికారు. చివరగా నితీష్ అనే అబ్బాయికి ఆమె కాల్ చేసిందని తెలుసుకున్నారు పోలీసులు. ఆ ఫోన్ లో చూపించిన దాని ప్రకారం ఆమె ఉన్న చివరి లొకేషన్ ఒక కొండ ప్రాంతాన్ని చూపించింది. అదే రోజు రాత్రి ఆ కొండ ప్రాంతానికి వెళ్లి వెతికారు. అక్కడ దీపిక యొక్క స్కూటీ పార్క్ చేసి ఉంది. దీంతో దీపిక అక్కడికి వచ్చిందని గుర్తుపట్టారు. అది ఒక టూరిస్ట్ స్పాట్. ఆ ప్లేస్ కి ఎక్కువ శాతం లవర్స్ వచ్చి టైం స్పెండ్ చేస్తారు. ఈ క్రమంలో ఆమె ఎవరితో వచ్చి ఉంటుందని ఎంక్వైరీ చేశారు. దీపిక ఫోటో అక్కడ ఉన్న వాళ్లకు చూపిస్తూ ఈమె ఇక్కడికి వచ్చిందా అని అందరినీ అడిగారు. అయితే ఆమె ఒక అబ్బాయితో వచ్చిందని కొందరు చెప్పారు. తనతో పాటు వచ్చిన అబ్బాయితో దీపిక గట్టిగా అరుస్తూ గొడవ పడిందని ఒక పెద్దాయన పోలీసులకు చెప్పాడు. నేను తీసిన వీడియోలో ఈమె కూడా పడిందని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో చూస్తే ఆ అబ్బాయితో దీపిక బాగా అరుస్తుంది, గొడవ పడుతుంది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు, వీరి మధ్య సంబంధం ఏంటని పోలీసులు ఆరా తీశారు. ఇక విషయం ఏంటంటే ఆ అబ్బాయి పేరు నితీష్. ఆమెకు చివరగా ఫోన్ చేసింది అతడే. దీపిక ఉండే ఏరియాలోనే అతడు కూడా ఉండేవాడు. ఆరా తీస్తే వీరిద్దరూ ఫ్రెండ్స్ అని తెలిసింది. దీపిక స్కూటీ కనుగొని 2 రోజులైనా కూడా ఆమె ఎక్కడికి వెళ్ళిందని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో దీపిక కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ కొండ ప్రాంతంలో వెతికారు. ఇలా వెతికే క్రమంలో ఒక చోట విపరీతమైన దుర్వాసన వచ్చింది. అక్కడ తోడి తీస్తే ఒక మహిళ శవం బయటపడింది. ఆ శవం దీపికదే. ఎవరు దీపికను చంపారనే విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు చివరగా దీపికకు, లోకేష్కు 15 రోజుల క్రితం చాలా పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఆ గొడవ వల్లనే లోకేష్ దీపికను చంపుంటాడని పోలీసులకు
లోకేష్పై సందేహం కలిగింది. నీకు మీ భార్యకు జరిగిన ఆ గొడవేంటి అని పోలీసులు అడగడంతో లోకేష్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఆ గొడవకు కారణం నా భార్యకు చివరిగా కాల్ చేసిన ఆ నితీషే. నితీష్ అనే వ్యక్తి దీపికతో క్లోజ్గా ఉండేవాడు. అతనికి 22 ఏళ్ళు. 2 ఏళ్లుగా వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. దీపిక మరియు నితీష్ మధ్య ఇల్లీగల్ అఫేర్ ఉన్నట్టు చుట్టుపక్కల వారి ద్వారా తమకు తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయమై అతనికి దీపికకు వార్నింగ్ ఇచ్చాను. ఆ తర్వాత దీపిక అతనితో మాట్లాడడం ఆపేసిందనుకున్నాను. కానీ ఆ రోజు తనకే తెలియకుండా నితీష్ ను కలవడానికి దీపిక స్కూటీని తీసుకెళ్లి ప్రేమికులు గడిపే స్పాట్ కు వెళ్తుందని అస్సలు ఊహించలేకపోయానని చెప్పుకుంటూ ఏడ్చాడు. తనకు నితీష్ పైనే సందేహంగా ఉందని పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో పోలీసులు నితీష్ గురించి విచారించగా చివరగా దీపిక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన చోటే అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆన్ కాలేదు. ఈ క్రమంలో నితీష్ ను ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. ఎంక్వైరీ స్టార్ట్ చేసిన 5 రోజులకు ఒక చోట నితీష్ ఫోన్ స్విచ్ ఆన్ అయింది. విజయనగరం అనే చోట హాస్పిటల్లో అది స్విచ్ ఆన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకొచ్చి వారి స్టైల్లో విచారణ చేశారు. ఈ క్రమంలో అసలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2 ఏళ్ల క్రితం నితీష్ దీపిక ఫ్రెండ్స్ అయ్యారు. దీపిక ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ పోస్ట్ చేసేది. చూడ్డానికి బాగుండడం వల్ల ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఈ ఫాలోవర్స్ లలో ఒక్కడే 22 ఏళ్ల నితీష్. దీపిక ఉండే పక్క ఏరియాలోనే ఉండేవాడు. మీ పక్క ఏరియాలోనే ఉంటాను, మీరు చాలా బాగుంటారు, మీ రీల్స్ బాగుంటాయని కంటిన్యూగా కామెంట్ల మీద కామెంట్లు పెడుతుండేవాడు. తను రీల్స్ చేయడానికి తాను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేవాడు. అతడు దీపికను అక్క అని పిలుస్తుంటే తను తమ్ముడిలా భావించి స్నేహం చేసింది. ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారు. ఈ క్రమంలో రీల్స్ షూట్ చేసేటప్పుడు సాయం కోసం పిలిచేది. తరచుగా దీపిక ఇంటికి నితీష్ వచ్చేవాడు. దీపికకు 28 ఏళ్లు, నితీష్ కు 22 ఏళ్లు. పైగా అక్క అక్క అని పిలవడంతో ఎవరికి అతనిపై అనుమానం రాలేదు. ఇలా 2 ఏళ్లు వీరి స్నేహం సాగింది. అప్పుడప్పుడు రెస్టారెంట్లకు, పార్కులకు కూడా ఇద్దరు కలిసి వెళ్లేవారు. అక్క తమ్ముడు అని పైకి పిలుచుకున్నప్పటికీ ఓవర్ అయిపోతున్నారని అంతా అనుకునేవారు. ఒక స్కూటీపై ఇద్దరు కూర్చొని వెళ్తుంటే మీరు అక్క తమ్ముడిలా కాదు, లవర్స్ లా ఉన్నారని గ్రామ ప్రజలు గుసగుసలు పెట్టుకునేవారు. ఈ విషయం దీపిక భర్త దృష్టికి వచ్చింది. లోకేష్ ఈ విషయాన్ని గమనించాడు. తనకంటే నితీష్ తోటే ఎక్కువగా ఆమె ఉండడం, తిరగడం, మాట్లాడడం గమనిస్తూనే ఉన్నాడు. ఈ విషయమై తన భార్యను పిలిచి వాడు కావాలా, నేను నా కుటుంబం కావాలా అని ఎదురుగానే ప్రశ్నించాడు. ఇక ఆ ప్రశ్నకు దీపిక తనలో తాను బాధపడింది. తానెంత తప్పు చేసిందో తాను తెలుసుకొని ఇక నుండి నితీష్కు నేను కలువను అని తన మనసులో అనుకుంది. తన భర్త కూడా అదే అనుకున్నాడు. అయినా నితీష్ కాల్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి కాల్ను కట్ చేసి కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. లోకేష్ నితీష్ను పిలిచి ఏ ఉద్దేశంతో నా ఇంటికి వస్తున్నావు, ఏ ఉద్దేశంతో నా భార్యతో మాట్లాడుతున్నావు, ఇకపై ఇంకొకసారి నా భార్యను కలిసినా మాట్లాడినా బాగుండదని హెచ్చరించి పంపించేశాడు. 2 ఏళ్లు తనతో తిరిగి తన అవసరాని కోసం నన్ను ఉపయోగించుకొని తనలో ఆశ రేపి తన అవసరం తీరాక నన్ను దూరం పెట్టింది అని నితీష్ మనసులో చాలా బలంగా అనుకున్నాడు. ఇక నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదని దీపికను చంపాలని అనుకున్నాడు నితీష్. చివరగా జనవరి 20వ తేదీ కాల్ చేసిన నితీష్ ఈ రోజు తన పుట్టినరోజని, ఇకపై మాట్లాడకున్నా పర్వాలేదు కానీ చివరగా తనను కలిసిపోమని చెప్పాడు. ఆ టూరిస్ట్ ప్లేస్ లోని కొండ ప్రాంతానికి వెళ్లి అక్కడ నీతో నా బర్త్డే చేసుకొని ఇక ఫ్రెండ్షిప్ ముగించుకుందామని చెప్పాడు. చివరిసారిగా కలిసి స్నేహాన్ని ముగిద్దామని దీపిక కూడా అనుకుంది. అతన్ని కలుస్తున్నానని భర్తకు చెప్తే అస్సలు ఒప్పుకోడు. అందువల్ల చెప్పకుండానే వెళ్ళింది. హాఫ్ డే సెలవు పెట్టి అతడు చెప్పిన చోటుకు వెళ్ళింది. ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. అతని మాటల్లో తెలిసిపోయింది ఆమెపై నితీష్ కు ఎంత ఆశ ఉందని. నాకు పెళ్ళై ఒక బాబు ఉన్నాడు, నాపై ఎలాంటి ఆశలు పెట్టుకోకని అతనికి ఆమె ఎంతగానో నచ్చ చెప్పింది. కానీ ఆ మాటలేవి పట్టించుకోకుండా దీపికతో అతడు గొడవ పెట్టుకున్నాడు. ఇక ఆ టైంలోనే అక్కడ ఉన్న ఒక టూరిస్ట్ కెమెరాలో అది అంతా రికార్డు చేశాడు. ఇక్కడ ఏదైనా చేస్తే దొరికిపోతానని నితీష్ డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే ఆమెను పిలిపించిందే చంపాలన్న ఉద్దేశంతో. ఈ క్రమంలోనే పైకి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని స్నేహం ముగిద్దామని ఆమెతో చెప్పి తీసుకెళ్తున్నాడు. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అని తిరిగి చూస్తూ వెళ్తున్నాడు. జనసంచారం లేని చోటుకు తీసుకెళ్లి దీపిక దుప్పట్టతో గొంతు నిలిమి చంపేశాడు. ఎంత మొత్తుకున్నా వినలేదు. ఒక పెద్ద రాయి తీసి కస్తీరా ఆమె ముఖంపై కొట్టాడు. చనిపోయాక డెడ్ బాడీని అదే చోట పాతి పెట్టాడు. అక్క అని పిలుస్తూ దీపికకు దగ్గరైన నితీష్ కొంతకాలం దీపికతో స్నేహంగా మెదిలి
కొంతకాలం గడిచిన తర్వాత తన మనసులో ఉన్న ఆశను దీపికకు చెప్పి కొంతకాలం వారిద్దరు గడిపి ఆ తరువాత తనకు దక్కదనే విషయం తెలుసుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఏమాత్రం జాలి లేకుండా దీపికను చంపేశాడు నితీష్. అనవసరంగా ఒక వ్యక్తికి అలుసు ఇచ్చి రెస్టారెంట్లని, పార్కులని అనవసరంగా వాడితో టైం స్పెండ్ చేసి చివరికి తన పానాల మీదకి తానే తెచ్చుకుంది. తాను చేసుకున్న స్వయంకృత అపరాధమనే చెప్పొచ్చు. ఇది ఈ వారం క్రైమ్ స్టోరీస్. ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నాం, ఎప్పటికప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రతి వారం మీకు అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్ తెలుగు. ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తుండండి. ఎప్పటికప్పుడు నూతన క్రైమ్ స్టోరీస్ను మీకు అందిస్తూనే ఉంటాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.